అమెరికా చేస్తున్న కుట్రని ప్రపంచం అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. డీడాలరైజేషన్ దిశగా గత కొన్నేళ్ల నుంచి అడుగులు పడుతున్నాయి. అంటే డాలర్‌లెస్ పర ఆర్థిక వ్యవహారాలు అని. రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలు ఆయిలు, భారీ ఎగుమతులు, భారీ వ్యాపారాలు చేసేటటువంటి దేశాలు డాలర్లను పక్కన పెట్టి వాళ్ళ రూపాయల్లో వ్యాపారాలు ప్రారంభించినాయి. ఇది అమెరికాకి తలనొప్పి అయిపోతుంది. బ్రిక్స్ పెట్టి ఆ బ్రిక్స్‌లో చైనా కీలక పాత్ర పోషించి ఏకంగా బ్రిక్స్ కరెన్సీ తెచ్చి డాలర్‌ని పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా బ్రిక్స్‌లో చేరి డాలర్‌ని పక్కన పెట్టడానికి ఆళ్ళు సిద్ధం చేసుకున్నారు. అట్లాంటి సందర్భంలో తన శత్రువు అయినటువంటి ఇరాన్‌తో గొడవలు పడుతున్న ఇజ్రాయెల్‌తో ఉన్న గొడవని వాడుకుంది అమెరికా. ఇప్పుడు రచ్చ చేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా సచ్చినట్టు డాలర్‌లోనే చేస్తుందిగా. మొన్నటిదాకా డాలర్లు అమ్మేసి బంగారం అందరూ రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డాలర్లతోనే వ్యాపారం. చచ్చినట్టు మళ్ళీ బంగారం నమ్ముకుని డాలర్లు తీసుకోవాలి. ఇది అమెరికా తన కుట్ర ద్వారా సాధించిన విజయం. నెంబర్ 2, ఇప్పుడు ప్రపంచాన్ని గుప్పెట పట్టడానికి కొత్త మార్గాలు ఎంచుకుంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ ఒక కొత్త ఛాన్స్ ఇచ్చింది అమెరికాకి. అమెరికాకి ప్రపంచం అంతా ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఆయా దేశాలను నయానో భయానో ఒప్పించి కథ నడిపిస్తూ లైక్ ఇంతకుముందు ఇరాక్ వాడి గ్రిప్లో పెట్టుకుంటే ప్రపంచం అంతా అమెరికాని ఏమైనా చేసిందా? లేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్ననే ఒక అధ్యక్షుడిని ఎత్తుకుపోయారు కదా వెనిజులా, ఏమైనా చేశారా? క్యూబాని కాపాడిందా ప్రపంచం? పట్టించుకోలేదు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఇది పెత్తనం అయితే ఉంది. దౌర్జన్యం అని తెలుసు, రౌడీ అని తెలుసు. కానీ రౌడీతో స్నేహం చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వాడి దగ్గర ధనబలం, ధన మదంతో కొట్టుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి కొత్త ఆలోచన ఈ హార్ముజ్తో బిగినైంది. హార్ముజ్ని ఇరాన్ డబ్బులు వసూలు చేస్తానంటే వద్దని ఇప్పుడు వీడు దిగ్బంధించాడు. వీడి ఉద్దేశం ఏంటి? వీడు వసూలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు లేకపోతే షిప్పులు వెళ్తుంటే వీడు ఎందుకు ఆపాలి? నిజంగా లోకరక్షకుడు అయితే షిప్పుల్ని పోనీయాలి కదా ఇరాన్ అడ్డుకుని. ఇప్పుడు వీడి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జలసంధుల్ని తన గ్రిప్పులో పెట్టుకుని అన్ని చోట్ల పైసా ఖర్చు లేకుండా టోల్గేట్లు వసూలు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. తద్వారా శాశ్వత ఆదాయానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆర్థిక సంక్షోభం, $30 ట్రిలియన్ ఎకానమీ, $39 ట్రిలియన్ అప్పున్న అమెరికా డీడాలరైజేషన్ అవుతున్నటువంటి తన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రపంచం మీద చేస్తున్న కుట్ర ఇది. అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది.